హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? 150+ బ్రాంచెస్ ఉన్న అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ క్లినిక్ లో ఫ్రీ కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. నిజామాబాద్కు చెందినటువంటి ప్రశాంత్ గారు, ఆయన ప్రస్తుతం ఇజ్రాయిల్లోనే సెటిల్ అయి ఉన్నారు. అసలు అక్కడ పరిస్థితి ఎలా ఉంది? యుద్ధ వాతావరణం బీభత్సంగా ఉందా, లేకపోతే అంతగా ప్రజల మీద ఎఫెక్ట్ చూపించట్లేదా? ఇవన్నీ ఆయన్ని లైవ్ కాల్లోకి తీసుకొని డైరెక్ట్గా అడుగుదాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. నమస్కారం మేడం. ఎలా ఉందండి ప్రశాంత్ గారు? ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ మీద మీ పై నుంచి కూడా ఏవో వెళ్తున్నట్టు కనిపిస్తున్నాయి మాకు ఇప్పుడు ఇందాక విజువల్స్ లో. నుండి ఇక్కడ అవును మేడం, ఇందాక రాకెట్స్ రావడం జరిగింది, బాంబులు రావడం జరిగింది. మేము తక్షణం ఇక్కడ ఉన్నటువంటి మేము చూపిస్తున్నటువంటి బంకర్ ఉంది మేడం, మా బ్యాక్ సైడ్. ఈ బంకర్ అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసినవి ఉంటాయి, ప్రైవేట్ గా ఎవరి ఓన్ హౌస్ వాళ్ళకు సంబంధించినవి ఉంటాయి మేడం. ఇప్పుడు మేము వచ్చేసేది గవర్నమెంట్ ఇచ్చిన బంకర్. సో ఇప్పుడు మేము చూపించాలనుకుంటే బ్యాక్ సైడ్ ఇది అపార్ట్మెంట్ ఉంటాయి మేడం. ప్రతి ఒక్క బిల్డింగ్ కి వాళ్ళకి సంబంధించినవి ఖచ్చితంగా ఉంటాయి. కొన్ని ప్లేసులలో ఉండొచ్చు, కొన్ని బిల్డింగ్స్ లో నియర్ ఉండకపోవచ్చు. సో అటువంటి వాళ్ళకి ఏం చేస్తా అంటే గవర్నమెంట్ ఇట్లా చిన్న చిన్న ప్లేస్ లా గానీ, పార్కింగ్ ప్లేస్ లా గానీ పబ్లిక్ కొరకు ఏర్పాటు చేస్తాయి. ఇది చేయడం వల్ల ఇది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇందులో ఎవరైనా వెళ్ళొచ్చు, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మేడం. దీని మీద ఏం బాంబు పడినా లేదా మిసైల్స్ పడినా ఏం పడినా ఏమి కాదా అండి ఎవరికి? ఏం కాదు మేడం, 100% అయితే ఏమి కాదు. ఇక మన బాబు చెప్పలేదు. కాకపోతే చాలా ఇక్కడ ఉన్నటువంటి ఐరన్ డోమ్ గానీ, లేజర్ డోమ్ గానీ పబ్లిక్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అందరికి చాలా జాగ్రత్త ఉండగలుగుతున్నాం. బాంబు వచ్చినప్పుడు తక్షణం మేము బంకర్లకు వెళ్ళడానికి మాకు కావాల్సిన ఫోన్ అలర్ట్ గానీ, ఫోన్ లో మెసేజ్లు గానీ రావడం జరుగుతుంది. ఇక్కడ ఉండేటువంటి రెడ్ అలర్ట్ అనేది ఒక యాప్ ఉంటుంది ప్రభుత్వంది. దాని ద్వారా మేము ఏ ప్లేస్ లో అయితే ఉంటుందో దానికి సంబంధించిన బంకర్లోకి వెళ్తాం. అలాగే మనకు బంకర్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఉంది అనుకుంటే దాంట్లో గూగుల్ అనేది ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళేసరికి అక్కడ చూపిస్తుంది నియర్ ద బంకర్ అని చూపించగానే ఎవరైనా తొందరగా వెళ్ళొచ్చు. ఎవరి ఇంటికి వెళ్ళినా మనకు డోర్ ఓపెన్ చేసి పెడతారు. మీరు రావద్దు అనేది ఏముండదు. 100% మా అందరికి సెక్యూరిటీ ఇస్తారు మేడం. ఓకే, ఒక్కసారి చూపిస్తారా? లోపలికి వెళ్తారా బంకర్ లోపలికి? మేడం వెళ్ళండి ఒక్కసారి బంకర్ లోపలికి. ఇక్కడ వచ్చేసి బంకర్ మేడం. ఓకే, స్లాబ్ ఉంటుంది, కావాల్సిన ఏసీ కూడా ఉంది మేడం లోపల. మనకు కావాల్సిన ఇట్లా వచ్చేసరికి స్టేర్స్ ఉంటుంది మేడం. ఓకే, స్టేర్స్ లోపల దిగుతున్నారు ఇప్పుడు మీరు? అవును మేడం. ఓకే, అంటే అండర్ గ్రౌండ్ లో ఉందన్నట్ట అండి ఇది? ఇది అండర్ గ్రౌండ్ మేడం. అండర్ గ్రౌండ్ బంకర్. ఓకే, ఇది అండర్ గ్రౌండ్ మేడం. ఎంత లోపల ఉంటుందండి? భూమి నుంచి ఎంత లోపలికి ఉంటుంది? ఎన్ని అడుగులు ఉండొచ్చు మేడం? 2 స్లాబ్స్, మనది 30 feet 25 వరకు ఉండొచ్చు. 25-30 feet లోపల ఉన్నారు ఇప్పుడు మీరు? అవును. ఇది వచ్చేసి మేడం ఇంకొక డోరు. ఇది కూడా ఐరన్ మెటల్ మేడం. ఈ డోర్ ఒకటి ఉంది కదా మేడం, మళ్ళీ ఇంకొక డోర్ ఉంటుంది మేడం. ఇక్కడ ఇది ఒకటి, ఇందులో వచ్చేసరికి ఇంకొకటి మేడం. అంటే డోర్స్ చాలా ఉంటాయి, చాలా డోర్స్ ఉన్నాయి. ఇది ఒకట మేడం. ఇక్కడ ఒక డోర్ అయిపోయింది, ఇక్కడ ఉంది, అది ఎదురుగుండా కూడా ఒక డోర్ కనిపిస్తుంది. అవునండి, అవును. కిందికి వెళ్ళారు కదా లోపలికి, దాదాపు 25-30 feet లోపలికి వెళ్ళారు కాబట్టి అండర్ గ్రౌండ్ లోకి. ఇక్కడ వచ్చేసరికి సిగ్నల్ కొంచెం ఇక్కడ పడుకునే ఏర్పాట్లు కూడా ఉన్నాయి, రెస్ట్ తీసుకునే ఏర్పాట్లు కూడా ఉన్నాయి లోపల. స్కూల్ ఒక్కోసారి రాత్రులు కూడా అక్కడే ఇక్కడ వచ్చేసరికి ఇంకా లోపల ఉంటాయి మేడం. ఇది కూడా బంకరే మేడం. ఇది కూడా బంకరే. ఇది ఇక్కడ మన స్టేర్స్ నుంచి కిందికి వచ్చి కిందికి వచ్చింది అప్పుడు. ఓకే ఓకే, అర్థమైంది. ఇక్కడ అందరు పడుకోవడానికి మేడం. ఇది కొంచెం బాగుంది, లోపల కూడా పెద్దగా ఉంది. కిచెన్ కూడా ఉంటుంది మేడం. కాకపోతే అక్కడికి వెళ్తే సిగ్నల్ లాంటిది రాదేమో అనుకుంటున్నా. అవును, సిగ్నల్ కాకపోతే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ అంతా తీసుకోవచ్చు. అవును, కానీ లోపల బాగుంది మంచిగా, అంటే సేఫ్ గా ఉండొచ్చు, ఇబ్బంది లేకుండా కూడా ఉండొచ్చు. మరి ఇక్కడికి ఎయిర్ అండి, ఎయిర్ ఎలాగా? డివైస్లు ఉన్నాయా? ఎయిర్ కావాల్సిన ఏసీ కూడా ఉంది మేడం. హీట్ కావాలంటే హీట్, కోల్డ్ కావాలంటే కోల్డ్. ఓకే, హీటు కోల్డ్ రెండు ఉన్నాయి. ఓకే, అంటే ప్రతి స్ట్రీట్ లోనూ ఉంటాయి అయితే బంకర్స్ అనేవి? ప్రతి స్ట్రీట్ లో ఉంటాయి, ప్రతి స్ట్రీట్ లో ఉంటాయి, ప్రతి ఒక్క అపార్ట్మెంట్ కి ఉంటాయి. కానీ ఓల్డ్ అపార్ట్మెంట్ కి లేవు. ఇప్పుడు వచ్చిన కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్న అపార్ట్మెంట్లలో మాత్రం ఉంటున్నాయి మేడం. ఓహోహో, ఓకే ఓకే. మీరు ఎన్ని సంవత్సరాలు అయిందండి వెళ్ళి అక్కడకు? 13 years మేడం. ఇంకా అక్కడ సెటిల్ అయిపోయారు మేడం. ఓకే, ఏం చేస్తారండి ప్రశాంత్ గారు మీరు? మేము కేర్ టేకర్ మేడం. కేర్ టేకరా అంటే ఏం చేయాలి? అంటే ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడం ఇక్కడ. ఓహో, మీకు కనిపిస్తున్న ప్లేస్ అంతా కూడా ఏం ఏరియా అండి ఇప్పుడు? ఇది పర్టికులర్ మేము ఉండేది ఇప్పుడు అంతా రమత్ గన్ మేడం.
ఇది బ్యాక్ సైడ్ వచ్చేసరికి బారిలాన్ యూనివర్సిటీ ఉంటుంది. మ్మ్. మళ్ళీ ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి షీబా ఈస్ట్ గేట్ ఉంటుంది, హాస్పిటల్స్ మేడం మ్మ్. బ్యాక్ సైడ్ లో. సైరన్ ఇచ్చేస్తారండి, బాంబ్ సైరన్ వచ్చేస్తా వస్తాయి మేడం, 100% మా ఫోన్ లో వస్తాయి. అవును, నియర్ చాలా ఉన్నాయి బంకర్లు, అందరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మేడం. ఇప్పుడు మీకు టైం ఎంత అయింది అక్కడ? మాకు ఇప్పుడు వచ్చేసరికి మార్నింగ్ 9:20. నైట్ కూడా చాలా వచ్చినాయి మేడం బాంబులు. ఆ, కాకపోతే ఎటువంటి ఎవరికి ఏం ఈ ప్రమాదాలు ఏం జరగలేవు ఇప్పటివరకు మన తెలుగు వారికి. పోన్లేండి. మన తెలుగు వారికి వచ్చేసరికి దగ్గర మన అంటే కమ్యూనిటీ ఒక వాట్సాప్ గ్రూప్ లో మాత్రం మన వాళ్ళు దగ్గర 2000 వరకు ఉంటాం మేడం. మేము అబ్బో. అందరము ఒక జాగ్రత్తతోటే ఉంటాం. ఇట్లా వచ్చేసరికి మేడం ఇలా అందరూ బయటకు రావడం గానీ ఆహా. ఇట్లా జరుగుతూ ఉంటాయి. కాసేపు బయటకు వస్తారు అందరూ. బయట మరి మీకు వస్తాయి ఫుడ్ ఎందుకంటే అది ఎలా చలిగా. అండి? బంకర్లో అంతసేపు ఉంటే ఫుడ్ ఎలా? ఫుడ్ ఉంటది మేడం, ఫుడ్ అన్ని తీసుకెళ్తాము, కావాల్సిన వస్తువులు అన్ని తీసుకెళ్తాం మేడం. మాకు కావాల్సిన బ్యాగులోనే అన్ని పెట్టేసుకుంటాము. ఓహో. వాటర్, స్నాక్స్ ఏమైనా చిన్న అన్ని పెట్టేసుకుంటాం. ఓకే, ఇప్పుడు అక్కడ స్కూల్స్ అన్ని హాలిడే ఇచ్చేసారా అండి? స్కూల్ హాలిడే ఉంది మేడం, నిన్న గవర్నమెంట్ అఫీషియల్ హాలిడే ఇష్యూ చేసింది. అందరూ ఇక్కడనే ఉన్నారు మేడం. చిన్న పిల్లలు అందరూ కూడా మీతోనే అందరూ ఉంటారు? కూడా ఇంటి దగ్గరనే ఉన్నారు మేడం. ఓకే, మొత్తం ఎయిర్పోర్ట్స్ అన్ని క్లోజ్ అయినాయి అట కదండి? అవును మేడం, ఎయిర్పోర్ట్ క్లోజ్ చేసేసారు. అంటే వచ్చే ఫ్లైట్ లను కూడా ఆపేసి రిటర్న్ పంపించేసారు. కొంతమంది ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు ఉండే, ఆ, వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు అంటే ఇక్కడ జరుగుతున్న యుద్ధం వల్ల వెనక్కి పంపించడం జరిగింది. నేను ఎయిర్ ఇండియా లాంటి ఏదో ఫ్లైట్ వచ్చిందని చెప్పారు. అంటే అది కూడా మాకు పూర్తిగా తెలియదు కానీ వచ్చే ఫ్రెండ్ మాత్రం ఆగిపోయాడు మేడం అక్కడ ఇండియాలోనే. ఓకే ఓకే. మీరు బొట్టు పెట్టుకున్నారండి అక్కడ, మీకు ఎలా దొరికింది? ఇక ఇండియాకి వచ్చినప్పుడు తీసుకొచ్చుకుంటాం మేడం. తీసుకొచ్చుకున్నారా? ఓకే ఓకే ఆ, ఓకే. అక్కడ టెంపుల్స్ ఉంటాయా మరి? లేదు మేడం, మేమే ఎవ్రీ ఇయర్ కొన్ని ఫెస్టివల్స్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం తెలంగాణ వాళ్ళందరం కలిసి. ఓ, అంటే తెలంగాణ ఆంధ్ర అని ఏం కాదు, అందరం కలిసి సెలబ్రేట్ అదే. చేసుకుంటాం. మ్మ్. వాళ్ళు వస్తారు, మేము వెళ్తాము. మ్మ్. ఖచ్చితంగా పండగలు చేసుకుంటూ ఉంటాము. మ్మ్. దసరా, దీపావళి, మ్మ్. హానుకా, హోలీ అన్న ఇక్కడ హోలీ, పూరి ఇక్కడ ఓకే. కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్ లో పూరి ఉంది హాలిడే, ఓ, సో పండగలు కూడా ఉన్నాయి. ఓకే. మీ దగ్గర కాప్స్ గానీ లేకపోతే మిలిటరీ వాళ్ళు గానీ లేదంటే ఎమర్జెన్సీ టీమ్ గానీ ఎవరు కనిపించట్లేదు? ఉంటారు మేడం, వాళ్ళు ఉంటారు, 100% ఉంటారా? ఉంటారు. కాకపోతే వాళ్ళు పాపం మన ఒక్కరి కోసమే ఉండరు కదా మేడం, చాలా అవును. మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కార్లు గానీ బైక్లు గానీ ఓకే. వాటిపైన వెళ్తూ ఉంటారు. వాళ్ళు ప్రతి ఏరియా స్ట్రీట్ ని చెక్ చేస్తూ ఉంటారు. మ్మ్. అట్లా అని ఏముండదు మేడం, పాపం అందరు కేర్ గా తీసుకుంటారు మేడం. ఇక్కడ వచ్చేసరికి వీళ్ళందరం బయట చూడండి ఎండ కొడుతుందని అందరం ఎండ బయటకు కొడుతుంది కదా, వచ్చేసాం. అవునవునవును. ఆ, ఇప్పుడు అలా అందరం ఏదైనా సైరన్ రాగానే వెంటనే బంకర్ లోపలికి వెళ్ళిపోతారు అందరూ? బంకర్ లోకి వెళ్ళిపోతాం మేడం. ఆ బంకర్లో ఎంతసేపు ఉంటారు? మేడం అది మనకు మళ్ళీ మెసేజ్ వస్తుంది మేడం, అలర్ట్ మెసేజ్ వచ్చినప్పుడు బయటకు వెళ్ళడానికి ఆల్రెడీ క్లియర్ అని చెప్పినప్పుడు మేము బయటకు వెళ్ళిపోతాం మేడం. కంటిన్యూస్ గా బంకర్ లో ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు పాపం బయటకు వచ్చి లోపలికి వెళ్ళి అట్లా పోలేరు కదా పదే పదే. వెళ్తారు, వస్తారు మేడం. వాళ్ళకు చాలా వాళ్ళు చాలా ఫేస్ చేశారు కాబట్టి వస్తారు, లోపలికి వెళ్తారు. వాళ్ళకు కూడా ఎండ కావాలి కాబట్టి వాళ్ళు కూడా వెళ్తారు, వస్తారు మేడం అందరూ. ఓకే ఓకే. ఇప్పుడైతే ఏం అంటే ప్రస్తుతానికైతే ఇందాక వెళ్ళాయి, రాత్రి వెళ్ళాయి అని చెప్తున్నారు. పైనుంచి మిసైల్స్ వెళ్ళటం అట్లా ఏం లేదండి అవును present? మేడం, ఇందాక కూడా వచ్చినాయి మేడం. మేము ఇందాక బంకర్ లోనే ఉన్నాము, ఓ, ఇందాక బంకర్ లోనే ఇప్పుడే బయటకు వచ్చినాము. ఓకే. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఏం లేదు అలర్ట్. ప్రెసెంట్ ఏం లేవు మేడం. మీకు తెలిసినంత వరకు మీకు అందుతున్న సమాచారం కావచ్చు, లేకపోతే మీకు అక్కడ టీవీ న్యూస్లు కావచ్చు, లేదంటే పేపర్లో చూసేటివి కావచ్చు, మీకు అప్డేట్స్ కావచ్చు, వీటి ప్రకారం అసలు పరిస్థితి ఎలా ఉందండి ఇజ్రాయిల్లో ప్రజెంట్? మేడం పరిస్థితులు అంటే మేము 2014 ఫిబ్రవరిలో వచ్చాను మేడం. నేను మ్మ్. 2014 నుంచి 2026, సో నేను ఎవ్రీ ఇయర్ నేను చూస్తూనే ఉన్నాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు కాన్ఫిడెంట్ గా ఉండగలుగుతాం, జాగ్రత్తగా ఉండగలుగుతాం. బంకర్లు ఉన్నాయి మనకు, అంటే సపోర్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ధైర్యంగా ఉండగలుగుతున్నాం మేడం. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది సిచ్యుయేషన్ అని అడుగుతున్నాను. అసలు Present normal గానే ఉంది మేడం. అంటే అంటే న్యూస్ చూస్తుంటారు కదా మీరు, వస్తున్న మేడం వార్తలను బట్టి న్యూస్ మీకు మేడం న్యూస్ చూస్తాము, కాకపోతే వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు కాబట్టి మన ఇండియా ఉండే లాంగ్వేజ్ అంటే మన లాంగ్వేజ్ ఇండియాలోనే కానీ ఇంగ్లీష్ కానీ న్యూస్ మాత్రమే చూస్తాము. మ్మ్. మాకు అంటే ఇక్కడ లాంగ్వేజ్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మేము దీన్నే చూస్తాం, మన న్యూసే చూస్తాము. ఓకే ఓకే. ఇప్పుడైతే అంత భయపడిపోయే అంత సిచ్యుయేషన్ అయితే ఏం కనిపించట్లేదు. భయపడిపోయేంత ఏం లేదు మేడం, ఓకే. కానీ టెలివిలో చాలా ఇంజూరీ అయినారని చెప్తుర్రు, చాలా మందికి ప్రమాదాలు జరిగినాయని. అవును, అది మీరున్న ప్లేస్ తెలియదు. గురించి అడుగుతున్నాను నేను. మేమున్న ప్లేస్ రామత్ గాన్ మేడం, మనం అందరం తెలుగు వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉంటారు. మ్మ్. ఇక్కడ ఎవరికి ఏం కాలేదు మేడం, అందరం జాగ్రత్త. ఓకే, వచ్చేస్తారా లేకపోతే ఉండిపోతారా అక్కడే ఇజ్రాయిల్లోనే? అక్టోబర్ 7
కంటే ఇదేం పెద్ద కాదేమో అని అన్న ఫీలింగ్ అంతేనా? తోటి ఉన్నారు మేడం. గతంలో చూసారైతే మీరు ఇలాంటివి? అవును మేడం. 2014 ఆగస్ట్ నుండి చూస్తున్నా మేడం. అంటే నేను వచ్చింది ఫిబ్రవరి. కాకపోతే ఆగస్ట్ నుండి చూస్తున్నా. హ్మ్. అప్పుడు ఇంకా అట్లా. దారుణంగా ఉండేనా సిట్యుయేషను? అవును మేడం. అంటే అప్పుడు తక్కువ గాని ఇప్పుడు బాలిస్టిక్స్ మిసైల్స్ ఉపయోగిస్తున్నారని తెలిసింది. హ్మ్. కాకుండా అందుకని కొంచెం భయపడడం ఎక్కువ జరుగుతుంది మేడం. ఓకే. మరి ఇండియాకి ఇక్కడ వచ్చేస్తారా? వచ్చేసరికి మాకు సంబంధించిన వ్యక్తులు గుగ్గిలం దేవరాజ్ కమ్మరిపల్లి. ఓహ్! మా బాబాయ్ అతడు. అతను రాజు గుగ్గిల రాజు. ఓకే. ఇతను శ్యామ్ సుందర్. ఓకే. ఇక్కడ ఎండ ఉంటుందని అందరం ఇక్కడికొచ్చి కూర్చున్నాం మేడం. ఓహ్! ఓకే. ఓకే. లోపలికెళ్ళేసరికి ఇక్కడ మాకు కూడా బంకర్‌లు ఉంటాయి మేడం. దీంట్ లోపల కూడా ఉంటాయండి బంకర్స్? ఇక్కడ నేను ఒక్కసారి అవి కూడా చూపిస్తాను మేడం. చూపించరా? చూపిస్తాం మేడం. ఆ! మేడం లోపలికెళ్తే సిగ్నల్ రాకపోవచ్చు. మేడం ఇది ఐరన్ డోర్ మేడం. ఐరన్ డోర్. ఇది కూడా. ఇక్కడ కావాల్సిన చైర్స్. ఇదంతా ఐరన్‌తో చేసిందా అండి? లేకపోతే సిమెంటా? ఇదేంటిది? ఐరన్, సిమెంట్, మెటల్ అన్నీ ఉంటాయి మేడం. ఐరన్ సిమెంట్ తోటి. ఓకే. ఎంతమంది ఉండొచ్చండి ఒకసారి ఈ బంకర్‌లో? ఒకసారి 35 మెంబర్స్ మేము ఇప్పటివరకు ఉన్నాం మేడం. ఓకే. పెద్ద బంకర్ అయితే ఎంతమంది ఉండొచ్చు? మా పక్క స్ట్రీట్ లో ఉంటది స్కూల్ దగ్గర. అందులో మినిమం 200 మెంబర్స్ ఉండొచ్చు మేడం. ఓహ్! వాష్‌రూమ్ అవన్నీ ఉంటాయా అండి లోపల మరి? అక్కడ వేరే దాంట్లో ఉంటాయి. ఇక్కడ ఏవి ఉండవు మేడం. దీంట్లో అయితే అంటే ఉండవు. ఇది ఓన్లీ మా ఓకే. బిల్డింగ్ ఇది మా అపార్ట్మెంట్ కి సంబంధించి ఇది మా వరకు మాత్రమే. ఓన్లీ మా 4 అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా మేడం. ఆ! ఆ! వాళ్ళకి సంబంధించింది ఇది. మరి అంతమంది పడతారా? 30 మంది? 30 మందే పడతాం ఉంటారా? మేడం. మొత్తం మీ అపార్ట్మెంట్స్ పడతాం. ఎంతమంది ఉంటే అంతమంది పడతాం. పడతారు. పడతారు. పక్క స్ట్రీట్ నుంచి కూడా వస్తారు మేడం. ఓహ్! ఇక్కడ కూర్చున్నామా, నిలబడ్డామా అనేది కాదు మేడం. అందరం జాగ్రత్తగా ఉన్నామా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తాం మేడం. ఒక్కసారి బంకర్‌ని చూపించరా? అటు తిప్పి. చూపిస్తాం. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా! ఇది ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి ఒక బంకరు. అయితే అపార్ట్మెంట్స్‌కి రిలేటెడ్‌గా ఉంటుందన్నమాట. అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఈ బంకర్స్‌ని పెడతారంట. మీకు కనిపిస్తుంది కదా చూడండి. ఒకేసారి 30 మంది వరకు ఉండొచ్చు. చాలా స్ట్రాంగ్ మెటల్ తోటి ఐరన్, సిమెంట్ ఇంకా ఇతర మెటల్స్‌తో కలిపి చేస్తారు. దీని లోపలికి ఎట్టి పరిస్థితుల్లో మిసైల్స్ కూడా పోవు. బుల్లెట్స్ కూడా తాకవు. ఏది కూడా ఏమీ చెయ్యలేదు దీన్ని. అంత స్ట్రాంగ్ ఉంటుంది. మీకు అక్కడ చూడండి ఐరన్‌వి అవన్నీ కనిపిస్తున్నాయి. ఆక్సిజన్ కూడా ఇది అంటే వెంటిలేషన్ బంకర్ మేడం. లోపలికి ఆక్సిజన్ కూడా వచ్చేందుకు ఒక దీన్ని పెట్టారు. అంటే మీకు కనిపిస్తుంది చూడండి అక్కడ. హోల్ మేడం. హోల్ ఉంటుంది మేడం. అది పైపు గాలి రావడానికి వెళ్ళడానికి ఉంటుంది మేడం. గాలి లోపలికి రావడానికి, గాలి బయటికి పోనీకి. ఎయిర్ రీసైకిల్. అవును మేడం. ఓకే. ఓకే. సో ఇది మనకి ఆక్సిజన్ ఇస్తుంది అన్నట్టు. అవును. 2 ఫుడ్ కూడా వాళ్ళు అంటే ఒకటి పెద్ద తెచ్చుకుంటామని విండో చెప్తున్నారు ఉంటుంది. బయట నుంచి. యాహ్! ఇక్కడనే ఉంటది. అదొకటి ఇక్కడ చాలా చాలానే కార్నర్ ఉన్నాయి. ఓకే. పెట్టారు ఓకే. మేడం. ఓకే. అంటే లోపలికి గాలి రావడానికి, బయటికి పోవడానికి వీలుగా గాలి అవి కూడా రావడానికి ఉన్నాయన్నమాట. అవసరమైతే చిన్న ఒక పిల్లలు డివైస్ లాగా పడుకోవడానికి ఉంది కూడా అది మ్యాట్రెస్ నిజానికి. ఒకటి. చిన్న ఆల్రెడీ పిల్లలు ఒక ఆయన పడుకోవడానికి కూడా బంకర్‌లో మ్యాట్రెస్ కూర్చునున్నారు. అరేంజ్ తెలుగు చేసి. వాళ్ళేనా అండి? కాదండి. ఇక్కడ దేశానికి లోకల్ చెందిన వాళ్ళా? వాళ్ళు. ఓకే. ఓకే. క్షమించాలి. లోకల్ వాళ్ళు. ఎందుకంటే మనం మాట్లాడలేం. చూయిస్తే కూడా వాళ్ళు ఫీల్ అవుతారు. వద్దొద్దులేండి. వద్దు. మొత్తం కూర్చోడానికి కూడా చైర్స్ అవన్నీ పెట్టి ఉంచారు. కూర్చోవడానికి అన్ని ఉన్నాయి మేడం. ఏదైనా ప్రాబ్లమ్ అయినా గానీ ఒకవేళ పైకి ఎక్కడానికి ఇక్కడ స్టేర్స్ లాంటివి అరేంజ్ చేసిర్రు మేడం. ఓహ్! ఇక్కడ పైకి పైనుంచి ఎక్కేసి అక్కడికి ఎగ్జిట్ దిగేయడానికి కావడానికి. లోపలికి చిన్న స్టెయిర్ మెయిన్ డోర్ కేస్ ఏదైనా లాగా కూడా ప్రాబ్లమ్ ఉంది ఉంటే అక్కడ. అంటే ఏమంటారు మెయిన్ లాడర్ డోర్ పెట్టారు ఏదైనా అక్కడ. ప్రాబ్లమ్ అయితే ఎగ్జిట్ కావడానికి ఆల్టర్నేట్ గా ఒక ఎగ్జిట్ అయితే లాడర్ బయటికి ఎటు ఉంటే వెళ్ళిపోతారండి? అది కూడా పైనుంచి చూపించండి ఒకసారి. బ్యాక్ సైడ్ ఒకటి అంతా ఉంటుంది మేడం. అంటే సేమ్ బయట ఓపెన్ ప్లేస్ సరౌండింగ్ అంతే ఓపెన్ ఉంటుంది. ప్లేస్ ఉంటుందా? అక్కడికి ఎగ్జిట్ ఎగ్జిట్ అయిపోతే. అయిపోతుంది. ఓకే. ఓకే. ఆ! ఇది సేఫెస్ట్ బిల్డింగ్ ప్లేస్ చుట్టూ అన్నమాట. ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇది సేఫెస్ట్ ప్లేస్ మేడం. ఓకే. ఇవి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంట. సేమ్ టైమ్ ప్రైవేట్‌గా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. ప్రైవేట్ కంటే అపార్ట్మెంట్స్‌లో వాళ్ళు పెట్టినవి అవును. ప్రైవేట్‌వి. ఇంకా రోడ్స్ మీద, అపార్ట్మెంట్స్ స్కూల్స్‌లో అలా పెట్టి పెట్టేవి మాత్రం గవర్నమెంట్‌వి. అంతే కదండీ! గవర్నమెంట్. అవును మేడం. ఎక్కడ ఏం పే చేయక్కర్లేదు కదా! ఎళ్ళిపోయి ఉండి మనం ప్రాబ్లమ్ సాల్వ్ అసలు అవ్వగానే ఏ పే బయటకొచ్చేయొచ్చు. చేయాల్సిన లేదు మేడం. వాళ్ళే ఇంకా పిలిచి రమ్మని చెప్తారు. బాంబ్ వస్తుంది లోపలికొచ్చి జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు మేడం. ఆ! ఇక్కడ ఎవరు అంటే ఆత్మరక్షణ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరిని ఇన్వైట్ చేస్తారు ఇంట్లోకి మేడం. మా ఇంట్లోకి రాకు అని ఎవరు అనరు మేడం. అనరు. ప్రతి మంచిగా ఒక్కరు రండి అలర్ట్ చేస్తారు. జాగ్రత్తగా ఉండరు. మళ్ళీ ఇండియన్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు మేడం. సూపర్ అందుకు అసలు. బాగుంటుంది మాకు కూడా. ఓకే. మనల్ని చూడగానే ఇండియా యెస్ మేడం ఓకే కమ్ ఇన్సైడ్ అని అంటారు మేడం. రమ్మంటారు, కూర్చోమంటారు, వాటర్ తాగమంటారు. ఓహ్! వీలైతే ఫ్రూట్స్ ఇస్తారు, ఓహ్! తినమంటారు, స్నాక్స్ ఇస్తారు మేడం. నైస్. ఎటువంటి భేదం లేకుండా అందరూ చాలా జాగ్రత్త తీసుకుంటారు. యుద్ధ సమయాల్లో మాత్రం అందరూ కలిసి ఉంటారు మేడం. ఓహ్! సూపర్ అసలు.
సరే అండి, టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. ఓకే సో మేడం, మచ్. థ్యాంక్ యూ మేడం.